వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బ్రెస్ట్ ఇంప్లాంట్? అసలు బ్రెస్ట్ ఇంప్లాంట్స్లో ఏం టైప్స్ ఉంటాయి? ఓకే, అవి జనరల్గా ఎలా చూస్ చేస్తాం, ఎవరికి ఏ ఇంప్లాంట్ పెట్టాలి అన్నది ఎలా చూస్ చేయబడుతుంది, దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ జగదీష్ కిరణ్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్, స్కల్ప్ట్ ఎస్థెటిక్స్, మాదాపూర్, హైదరాబాద్. అయితే బ్రెస్ట్ ఇంప్లాంట్ అన్నది మీకు తెలుసు, చాలామంది మహిళల్లో వాళ్ళ బ్రెస్ట్ సైజు చిన్నగా ఉండడం కానీ, సాగీగా ఉండడం వల్ల కానీ, పర్టికులర్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళ కాన్ఫిడెన్స్ అన్నది ఉండదు, సెల్ఫ్ ఎస్టీమ్ లో ఉంటుంది. సో దానివల్ల దే వాంట్ టు ఇంక్రీజ్ ద వాల్యూమ్ అండ్ సైజ్ ఆఫ్ ది బ్రెస్ట్. కొంతమందిలో కొంత లిఫ్ట్ కూడా కోరుకుంటూ ఉంటారు బ్రెస్ట్. సో వాళ్ళకి మనం బ్రెస్ట్ ఇంప్లాంట్స్ చేస్తాం. నౌడేస్ చాలా యంగ్ గర్ల్స్, అన్మ్యారీడ్ గర్ల్స్లో కూడా దే ఆర్ సీకింగ్ బ్రెస్ట్ ఇంప్లాంట్ బికాస్ ఆఫ్ ద హైపోప్లాస్టిక్ బ్రెస్ట్, అంటే చిన్న మైక్రోమాస్టియా, బ్రెస్ట్ సైజ్ సరిగా లేదు అనే కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు కూడా బ్రెస్ట్ ఇంప్లాంట్ కోరుకుంటున్నారు. అయితే వీటిలో ఏ టైప్స్ ఉంటాయి, వాడిని ఎవరికి ఎలా చూస్ చేస్తాం అన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ఉంటాయి. ఈ ఇంప్లాంట్స్ ఒకటి ఎనటామికల్, షేపు బట్టి ఎనటామికల్ ఉంటుంది. 2 రౌండ్ ఇంప్లాంట్స్. ఎనటామికల్ అంటే ఆ బ్రెస్ట్ సైజుకి తగ్గట్టు షేప్ లాగా, ఒక టియర్ డ్రాప్ లాగా షేప్ ఉంటుంది. అది ఎనటామికల్ ఇంప్లాంట్స్ అంటారు. ఇవి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తుంది స్క్రీన్ మీద, ఇవి రౌండ్ ఇంప్లాంట్స్. ఇప్పుడు ప్రజెంట్గా మనం ఎక్కువ మంది, చాలా వరల్డ్ వైడ్ ఎక్కువగా వాడే ఇంప్లాంట్స్లో రౌండ్ ఇంప్లాంట్సే ఎక్కువగా వాడుతూ ఉంటారు. ప్రతిదానికి ఇట్ హ్యాస్ ఓన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, బట్ ఓవరాల్గా ఇది బెటర్ రౌండ్ ఇంప్లాంట్స్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి రౌండ్ ఇంప్లాంట్సే ఇస్తూ ఉంటాం. అయితే దీంట్లో మళ్ళీ టెక్స్చర్డ్ ఉంటాయి డిఫరెన్సెస్. అంటే ఇవి స్మూత్ ఇంప్లాంట్స్, దిస్ ఈజ్ స్మూత్, ఇది టెక్స్చర్డ్ ఇంప్లాంట్. సో దీన్ని జనరల్గా ఇదివరకు చాలామందికి ఫస్ట్ స్మూత్ ఇంప్లాంట్స్ వాడడం మొదలుపెట్టారు, దెన్ కమ్ ద టెక్స్చర్డ్ ఇంప్లాంట్. టెక్స్చర్డ్ ఇంప్లాంట్స్తో కొంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది, ఏఎల్సిఎల్ అనే దాంతో. సో దెన్ పీపుల్, అంటే జనరల్గా డాక్టర్స్ అందరూ కూడా, దేర్ వాజ్ లాట్ ఆఫ్ రీసెర్చ్. దాంతో ఇప్పుడు నానో టెక్స్చర్డ్ ఇంప్లాంట్స్, ఇప్పుడు ఈ 2 ఇంప్లాంట్స్ కూడా చాలా ఎక్కువగా వాడడం జరుగుతుంది. సో అయితే ఎవరికి ఏ సైజు ఎలా, అంటే జనరల్గా క్లయింట్స్ వచ్చి నాకు ఇంత వాల్యూమ్ పెట్టండి అని అడగచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక సైంటిఫిక్ వేలో క్యాలిక్యులేట్ చేయబడుతుంది. మన బ్రెస్ట్ సైజు, ఆ ఫీమేల్లో వాళ్ళ విడ్త్ ఎంత ఉంది, బ్రెస్ట్ విడ్త్, ప్రొజెక్షన్ ఎంత ఉంది, అంటే నిప్పుల్ టు ఇన్ఫ్రామామరీ ఫోల్డ్ అంటాము, ఆ డిస్టెన్స్ ఎంత ఉంది, ఇలాగ కొన్ని మెజర్మెంట్స్ తీసుకుని, ఆ మెజర్మెంట్స్ బట్టి దీనికి వచ్చి ఒక ఎస్టిమేషన్కి వచ్చి దాన్ని బట్టి ఇంప్లాంట్ చూస్ చేయడం జరుగుతుంది. అయితే ఎట్ ది సేమ్ టైం ఒక క్లయింట్ది వాళ్ళ యొక్క డిజైర్స్ అవి ఏంటి అన్నది కూడా మనం తెలుసుకోవాలి. సో వాళ్ళకి ఎలా కావాలనుకుంటున్నారు, మోడరేట్గా ఉన్న, కొంతమంది చాలా లో ప్రొఫైల్ కావాలనుకుంటే, ఇలాగ డిఫరెంట్గా దాన్ని బట్టి కూడా చూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కొంతమంది ప్రొఫైల్స్, ఇప్పుడు ఈ ప్రొఫైల్ మోడరేట్ ప్రొఫైల్, ఈ ఇంప్లాంట్ హై ప్రొఫైల్, సేమ్ వాల్యూమ్ ఉన్నా కూడా ఒకటి ఎత్తుగా ఉంటుంది, ఒకటి చాలా లో అండ్ మీడియం మోడరేట్గా ఉంది. సో ఇలా కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు, అంటే ప్రొఫైల్ సైడ్ వ్యూలో పెద్దగా ఉండాలి. సో అలాంటి వాళ్ళకి వేరే ఇంప్లాంట్, అంటే దీంట్లోనే రౌండ్ ఇంప్లాంట్స్లోనే మళ్ళీ ప్రొఫైల్స్ కూడా ఉంటాయి. మైల్డ్ ప్రొఫైల్, మోడరేట్ ప్రొఫైల్, హై ప్రొఫైల్ అని డిఫరెంట్ టర్మ్స్తో కూడా డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ నేమ్స్ పెడతాయి వాటికి. సో దాన్ని బట్టి కూడా చూస్ చేసుకుంటాం. అండ్ థర్డ్ మెయిన్ ఏంటంటే, మేము సర్జరీకి చేసేటప్పుడు ఆ బ్రెస్ట్ కింద మనం ఏదైతే స్పేస్, పాకెట్ అంటాం, ఆ పాకెట్ క్రియేట్ చేసుకుంటామో దాన్ని బట్టి కూడా మేము అప్పుడు సైజు, వాల్యూము ఇవన్నీ కూడా డిసైడ్ చేసుకొని చూస్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ హౌ జనరల్లీ అంటే ఇంప్లాంట్ టైప్స్ కానీ, ఇంప్లాంట్ ఎలా చూస్ చేసుకుంటాం అన్న దాని గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ హ్యావ్ ఫర్దర్ డౌట్స్, దీని గురించి ఎనీ డౌట్ అబౌట్ బ్రెస్ట్ ఇంప్లాంట్, యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ అస్. మీకు అన్ని ఫోన్ నెంబరు, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వబడతాయి, దానికి కాంటాక్ట్ చేసి మీరు యూ కెన్ టేక్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.